పబ్లిసిటీకి ఇన్ని వందలకు ఇన్ని కోట్లు ఖర్చు పెడతారా, ఇదేనా అసలు ఏంది రేవంత్ రెడ్డి గారు మీ పొంగులేట్ అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిండు. మీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీ గారే తీర్మాన్ మల్లన్న అన్ననే అడిగిండు, క్వశ్చన్ చేసిండు ఇది కరెక్ట్ కాదని చెప్పి. అడ్వర్టైజ్మెంట్ కట్టే పైసలు నువ్వు ఊర్లో స్కూల్ చూడండి మేడం, మొత్తం శిథిలావస్థలు ఉన్నాయి కల్వకుర్తిలో. నేను ఆ నియోజకవర్గం గురించి చెప్తున్నాను. ఏదో అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అంటే అందరూ బుటకప్ అనుకుంటారు. నా నియోజకవర్గంలో చెప్తున్నా, ప్రతి ఊరు విజిట్ చేసుకుంటే ఇప్పుడు శిథిలావస్థలు ఉన్నాయి, దాన్ని డెవలప్ చేయొచ్చు కదా. ఇద్దరే టీచర్లు ఉంటారు, మరి ఆ పోస్టులు పెంచితే ఇప్పుడు నిరుద్యోగులు అందరూ ఊర్లలో వాళ్ళ జిల్లాలో అవుతారు కదా. అది కాని సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టారు, బీసీ రిజర్వేషన్ బీసీలను ఎస్సీలు అందరూ మభ్య పెడుతున్నారు. మీకు ఏమేం కావాలో మీకు అన్ని చేసుకుంటారు, మీ కింద జనాలంతా ఉడిగం చేయాలని చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదేం ప్రజాపాలన? ఇదేం పద్ధతి? అసలు ఒక ప్రభుత్వాన్ని నడిపించే ఆలోచన ఇదేనా? అసలు ఈ ఒక ఆలోచన ఎట్లుంటది మేడం? కింది గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉండాలి. నువ్వు హై లెవెల్ చూసుకున్నా మరి గ్రౌండ్ లెవెల్ ఉన్న పరిస్థితి ఏంది? అంబులెన్స్ లేవు మేడం, నేను తీసుకోవచ్చు ప్రతి ఊరికి ఒక అంబులెన్స్, మండలానికి 20-30 ఏ అంబులెన్స్ లే. స్పాట్ గా కల్లకుర్తిలా నా నియోజకవర్గం ఏ జరిగినా ఉస్మానియా గాంధీ తప్ప ఇంకోటి లేదు మేడం. మండలానికి 100 పడకలో 80 పడకలో ఉంటే అక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ ఉండి డాక్టర్స్ ఉంటే హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉంది మేడం. హైదరాబాద్ వరకు ప్రాణం పోతున్నాడు. నిజంగా చెప్తున్నాను మేడం, మీరు అసలు ఇట్లా అంటే చాలా బాధ అనిపిస్తుంది కొంతమందిని. రీసెంట్ గా ఒక ఆటోను లారీ ఢీకొన్నది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్ తీసుకోనికే హైదరాబాద్ రావాలి. అయిందేమో కల్వకుర్తి అవతల అయింది. ఆ నుంచి వాడు హైదరాబాద్ బతుకుతాడా?